దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం కాను చదవండి. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది. చాలు చాలు, ఇక నా వైపు చూడండి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక కళ. మొదటిది ఒక దర్శనం. ఎవరికి? సబ్జెక్ట్లో ఉండాలి. ఎవరికి? ఎవరికి? ఎక్కడ మొదలు పెట్టాను? ఫస్ట్ ప్రకటన. అది ఎవరికి కనపడింది? యోహాను గారి కంటే ముందు ఎవరికి కనపడింది? దానియేలు గారికి. అంటే ముందు ఎవరు చూశారు? ఒకటే విషయాన్ని దేవుడు మరొకరికి, దానియేలు గారికి చూపించినదైనా సింహం ముఖమే, చిరుతపులే, ఎలుగుబంటే, క్రూరమైన. యోహాను గారికి చూపించింది క్రూరమురమైన, చిరుతపులైన, ఎలుగుబంటైన, సింహం ముఖమైన ఒకటే. ఇప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు గారికి చూపించిన కళ, ఈ కళ మరిచిపోయాడు. ఎవరో ఈ నెబుకద్నెజరు రాజు నిద్రపోయేటప్పుడు ఆ రాత్రి అంతా ఒక కళ అతన్ని నిద్రపోనివ్వలేదంట. పొద్దున్నే లేచేలోపు కళ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? కళ మర్చిపోయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక కలగన్నాడు. కలగొని పొద్దునే లేచి తల పీక్కుంటున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, తల కిందకి పెడుతున్నాడు, కాళ్ళు పైకి పెడుతున్నాడు. ఏం అర్థం కావట్లా. వాళ్ళ నాన్న వెళ్ళి, ఏమిరా ఏం చేస్తున్నావు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టావంటే, రాత్రి ఏదో కల వచ్చింది డాడీ, అది అర్థం కావటం లేదు అన్నాడు. సరేరా, వచ్చిన కళని మర్చిపోయావు, అది మనిషికి ఎట సాధ్యమైంది, నువ్వు మర్చిపోతే మళ్ళీ నువ్వే గుర్తు చేసుకో అంటాడు. అప్పుడు రామ్ చరణ్ నుండి, నాకు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఆ కళ చెప్తావా చెప్పవా అన్నాడు. ఎవరిని? వాళ్ళ డాడీని. వాళ్ళ నానేమంటాడు? కళ వచ్చింది, నిద్రపోయింది, కలగంది, ఆ కళ గురించి చెప్పింది దేవుడు, పొద్దునే లేచి మర్చిపోయింది. నేనేమన్నా దేవుణ్ణారా? నీ కల్లోకి వచ్చి, నీ నిద్రలోకి వచ్చి నేను దాని గురించి చెప్పడానికని అన్నాడు. అలాగనే రాజుగారు కూడా కళ మర్చిపోతే, రాజుగారి దగ్గర ఎవరెవరు ఉంటారు? శకునగాళ్ళు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, గారడి విద్య చేసేవాళ్ళు ఉంటారు, నానా విధములైనటువంటి జ్ఞాన సంపన్నులు అందరికీ చాటింపేశాడు. నా 27 సంస్థానాల్లో ఉన్న అందరూ జ్ఞానులు, శకునగాళ్ళు, జ్యోతిష్కులు, గారడి విద్య గలలు, మాంత్రికులు అందరూ తెల్లారిపాటికల్లా మొత్తం వచ్చారు. మొత్తం మంచిగా సంతోషంగా నవ్వుతూ వచ్చారు. రాజుగారు ఏమన్నా కానుకలు ఇస్తారేమో, పిలిస్తే రాజుగారి దగ్గర ఏముంటాయి? కానుకలేగా. ఆయన అన్నాడు, నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది అన్నాడు? నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఆ కళ చూసి నేను చాలా దుఃఖక్రాంతుని అయిపోయా, మనోవ్యాకులంలో అయిపోయా, మనసంతా ఒకలాగుంది అని చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు రాజుగారి కళ చెప్పగానే నేనే ఫస్ట్ చెప్తా, దాని భావాన్ని నేనే ముందు చెప్తా అని ఒకడికొకడు. ఇప్పుడు నాకే ఆయన మెడలో ఉన్న చైన్, ఆయన చెవులకున్నవి, ఆయన ధనాగారంలో ఉన్నవి నాకే అని ఆతృతగా చెప్పండి రాజా అంటున్నాడు. ఆయన అన్నాడు, నేను కళ మర్చిపోయా, అది మీరే చెప్పాలన్నాడు. ఏమన్నాడు? కళ మర్చిపోయా. ఈడన్నా, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పురా, ఇప్పుడు దాకా నువ్వేమన్నావురా? ఫస్ట్ నేనే
నువ్వే చెప్పు, మా తెలవదని ఇడి కూర్చుంటున్నాడు. ఇట్లా ఎవరికోళ్ళు నువ్వు చెప్పని జ్యోతిష్యుడిని ఒకడిని నెడుతున్నాడు, గారడి విద్య కలిగిన వాడిని ఈయన్ని నెడుతున్నాడు, మాంత్రికుడిని ఇంకోని నెడుతున్నాడు, జ్ఞానం కలిగిన వాడిని, సకల విద్యా ప్రావీణులైన వారందరూ ఒకడి మీద ఒకడు. రాజుగారు ఏమన్నాడు తెలుసా? నేను చెప్తాలే, ఇంకదంతా చదవాలంటే టైం అయింది. ఇదిగో మీరు మీరు నన్నేమడుగుతున్నారు తెలుసా? ఆ కళ కన్నది నువ్వు కదా రాజా, చెప్పవలసిన బాధ్యత కూడా నీకే ఉంది గనక తమరే దానిని మాకు. ఆయన అన్నాడు, రేపు కానీ ఎల్లుండి లోపు టైం ఇస్తున్నా, కళ గురించి చెప్పకపోతే, భావం చెప్పకపోతే మీరందరూ కూడా తుత్తినీయులుగా, అనగా ఒక్కొక్కడి ఊరి కొయ్య మీద ఖడ్గము చేత నరక. ఇప్పుడు ఎట్లుంటది వీళ్ళకి? ఇప్పుడు ఎట్లుంటది వీళ్ళకి? అందరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుగారికి మనవి చేశారు, మా వల్ల కావటం లేదు, ఏంది నువ్వు కన్న కళ ఏమిటో మాకు తెలియట్లా. అప్పుడు రాజుగారు వాళ్ళ సైన్యాధిపతికి చెప్పాడు, మొత్తాన్ని చంపేయి. ఒకవేళ ఆ రాజ్యం మొత్తంలో ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం, 500 మందిని చంపేయి. నా కళ గురించి చెప్పనోడు ఎందుకు, వాడు జ్ఞానవంతుడైతే ఎందుకు, గారడి విద్య అయితే ఎందుకు, మాంత్రికుడైతే ఎందుకు, జ్యోతిష్కుడైతే ఎందుకు, చంపేయి అన్నాడు. సైన్యాధిపతి ఫస్టే దానియేలు దగ్గర నుంచే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొదలు పెట్టిరంట. ఏంటి చంపటం మొదలుపెట్టింది ఎవరి దగ్గర నుండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అప్పుడు దానియేలు మంచి జ్ఞానం గలవాడు కదా, తెలివిగా ఆ సైన్యాధిపతి కొంచెం దానియేలుకి పరిచయం. తెలివిగా అతనితో అడిగాడంట, సార్ అసలు ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావో చెప్తావా అని అడిగిండు. ఏమి లేదు దానియేలు, రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ గురించి ఎవడైనా చెప్తే, దాని భావం చెప్తే ఎవడికి ఏ నష్టము, ఎవడు చెప్పలేదు కాబట్టి చంపమని నాకు శాసనం. నీకు నమస్కారం, నాకు కొంచెం టైం ఇస్తే, ఎవరు చేతులెత్తి స్తోత్రం చెప్పారు, హల్లెలూయా, నాకు కొంచెం సమయం ఇస్తే రాజుగారు ఏం కలగన్నాడో, ఆ కలలో ఏం కనపడిందో దాని గురించి, దాని అర్థం నేను చెప్తానయ్యా, కొంచెం సమయం అంటే. ఈ సైన్యాధిపతి చంపకుండా కొంచెం ఆగాడు. ఆగిన తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దగ్గరికి దానియేలు వెళ్ళి, అరే మనతో పాటు 100 మంది చనిపోతారా, మనము దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం, చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, హల్లెలూయా. ఏమిన్నాడంట? ప్రార్థన ఎప్పుడైతే చేశారో వాళ్ళ నలుగురిలో దేవుడు దానియేలుకి కళ చూపించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఏం కళ. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. ఏంటో కల తెలుసా? 31వ వచనం చదవండి. రాజా ఒక్కరు రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. హల్లెలూయా. రాజా, నాకు దేవుడు బయలుపరిచాడు. ఎవరికి చెప్పాడు తెలుసా? ఈ బయలుపరచబడింది సైన్యాధిపతిని బతిలాడుకున్నాడుగా, మమ్మల్ని చంపొద్దని ఆయనకి చెప్తే, ఆర్యో అనేటువంటి ఆ సైన్యాధిపతికి చెప్తే
ఆయన రాజుగారి దగ్గర పోయి, రాజా, దానియేలు అని ఒక ఆయన ఉన్నాడే, ఆయనంట కల భావం చెప్తాడంట, అనంగాల్ని పిలుచుకురండి అని చెప్పాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా, మీకొచ్చిన కళ ఏంటో చెప్పమంటావా? చెప్పు చెప్పు, ఆతృతగా ఉంది. నేను కలిగిన కళ ఇంకొకటి చెప్తున్నాడంటే ఎట్లుంటది? అది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యంగా చూస్తూ చెప్పంటే, ఇదిగో మీ ఎదుట ఒక ప్రతిమ ఏం నిలబడింది? చెప్పండి కొంచెం గట్టిగా. మీ ఎదుట ఒక ప్రతిమ నిలబడింది కదా. నిలబడింది, అదే అదే గుర్తొస్తుంది. ప్రతిమ నిలబడింది. అయితే ఆ ప్రతిమ తల బంగారంతో ఉంది కదా. బంగారంతో ఉంది. దాని రొమ్ము, దాని ఛాతి భాగం అంతా వెండితో ఉంది కదా. అవునవునవును, కరెక్టే. దాని పొట్ట భాగం అంతా ఇత్తడితో ఉంది కదా. అవును, కరెక్టే. దాని మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి కదా. అవును, కరెక్టే. దాని పాదములు మొదలుకొని ఏళ్ళు వరకు ఇనుము బురద కలిసి ఉన్నాయి కదా. ఇదే 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 నా కలలో కనపడిన ప్రతిమ. ఇదే. దానియేలు, నువ్వు మామూలు జ్ఞానం గల్లవాడు కాదు. ఎలా సాధ్యమంటే, దానియేలు అంటాడు, నా దేవుడు మర్మములు బయలుపరచగలిగిన సర్వశక్తిమంతుడు. కొట్టగట్టిగా హల్లెలూయా చెప్తున్నాడు. శిరస్సు బంగారంతో ఉంది, దాని రొమ్ము ఛాతి భాగము వెండితో ఉంది, దాని కడుపు అంటే ఉదరం వరకు ఇత్తడితో ఉంది, మోకాళ్ళు ఇనుమితో ఉంది, పాదములు మట్టి ఇనుము కలిసి. ఇప్పుడు ఆ క్రూర మృగమే, ఆ 10 కొమ్ములు 7 తలలే, ఇక్కడ ప్రతిమలో చూపించినవే అన్నీ కూడా ఒక విధానములో ఒక భావంతోనే ఉన్నవి. దీనిలో 2 పైన చెప్పి ముగిస్తా. నెక్స్ట్ వారం దాన్ని కంటిన్యూ తీసుకొని వెళతా. ఇప్పుడు ఈ శిరస్సు, రాజా, ఆ శిరస్సు నువ్వే అని చెప్పాడు. తీసుకయ్యా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చదువయ్యా 39. చెప్పు. రాజుగారిని నువ్వే అనలేంగా, రాజుగారిని నువ్వే అనలేంగా, తమరు లేక తామే. అయితే ఆయన చెప్తున్నాడు, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకే శిరస్సు. నువ్వు తల బంగారంతో పోల్చబడింది, బంగారం తల. నువ్వు రాజులకే తామే ఆ శిరస్సు, మీరే ఆ బంగారం. హల్లెలూయా. అయితే మిగతాది, రాజా, మీరు శిరస్సు కదా, కొన్ని రోజుల తర్వాత మీరు చనిపోతారు, అనగా మీ రాజ్యం ఓడిపోతుంది. ఏమవుతుంది? మీ రాజ్యము ఓడి చనిపోతారు. నెక్స్ట్ రొమ్ము ఛాతి అనగా వెండి, వెండి అనగా వేరొక రాజ్యము. బంగారం కంటే కొంచెం తక్కువేగా, వెండి తక్కువేగా. వెండి అనగా మాదియ పారసిక రాజులు ఏలతారు. నీ రాజ్యం పోయిద్ది. ఇప్పుడు ఒక రాజ్యం పోయి ఇంకో రాజ్యం వచ్చిందా రాలేదా? వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఇంకొకళ్ళు, అంటే ఒక రాజ్యం ఓడిపోతే ఇంకో రాజ్యం. అవునా? అవునయ్యా. నీ రాజ్యం అంతా పోయిన తర్వాత మరొక రాజ్యం, వాళ్ళు మాదియా పారసికపు రాజులు, వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు పరిపాలన చేస్తారు.
తర్వాత వాళ్ళు అనగా మొదటిది సింహానికి గుర్తు. దేనికి? ఏది? ఏ భాగం? తల. నోరు, ఏ నోరు ఉంది ప్రతిమలో? ఏ నోరు ఉందమ్మా? అక్కడ ఉన్నారా లేరా మీరు? ఆడే ఉన్నారా? వచ్చేవారం మళ్ళీ అడుగుతా నేను, చెప్పకపోతే మాత్రం ఊరుకోను. సింహము. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు సింహాన్ని పోలి, ఆయన రాజ్యము బబులోను. సింహము బలానికి గుర్తు. అవునా కాదా? అవునా కాదా? బబులోనీల యొక్క గుర్తేంటో తెలుసా? ఏంటి? పక్షిరాజు రెక్కలు. ఇప్పుడు సింహానికి పైన ఏమున్నాయి? కల్లో అంటే గర్వానికి. గర్వం అంటే రెక్కలుంటే ఏడాడ ఎగిరిద్దది. ఎగిరేవాడిని ఏమంటాం? బాగా ఎగురుతున్నారు ఈ మధ్య బాగా. అంటే దానికి అర్థం ఏంటి? అంటే రాజా, నీ రాజ్యము బబులోను సామ్రాజ్యము, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు బలవంతుడివే, నీవు గర్వం కలిగిన వాడివే, అయితే నీ రాజ్యము తీసివేయ. తర్వాత దాని గురించి ఒక్కొక్క రాజ్యం గురించి స్పష్టంగా మనం తెలుసుకుంటూ వెళ్దాం. నేను పైన చెప్తున్నా కొంచెం మీ క్లారిటీ కొరకు. నీ రాజ్యం పోయిన తర్వాత ఎలుగుబంటి రాజ్యం వచ్చింది. ఏ రాజ్యం? ఎలుగుబంటి మాదియా పారసిక రాజులకు గుర్తు. అయితే వీళ్ళు బబులోను సామ్రాజ్యం రాజు 68 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 68. ఈ మాదియా పారసికులు 208 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరిని? లోకాన్ని. ఈ మాదియా పారసికం అంటే ఎలుగుబంటి. ఈ రాజులు వీళ్ళు ఓడిపోయారు. తరువాత చిరుతుపలు వచ్చింది. ఫస్ట్ సింహం ఓడిపోయింది, ఆ రాజ్యం పోయింది. ఎవరిదది? బబులోను పోయింది. అది నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఎలుగుబంటి. సబ్జెక్ట్ లో ఉండి మాట్లాడండి. ఎలుగుబంటి మనం చూసిన దర్శనంలో ఎలుగుబంటి అనగా మాదియా పారసికం. వాళ్ళు వచ్చి 208 సంవత్సరాలు తర్వాత వాళ్ళ రాజ్యం. వాళ్ళ తర్వాత ఎలుగుబంటి తర్వాత చిరుతపులు వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు సింహం బలమైనదే, రెక్కలు కలిగింది కాబట్టి ఎగురుతుంది. ఎలుగుబంటి చూడటానికి భారీదే, కానీ అంత సింహం అంతా అనగా అది 68 సంవత్సరాలు పరిపాలిస్తే ఇది 208 సంవత్సరాలు పరిపాలించిన బబులోను సామ్రాజ్యం విస్తీరణ కంటే మాదియా పారసికుల యొక్క రాజ్య విస్తీరణ చాలా. ఎలుగుబంటి చూడనీకి ఎట్టుంటది? పెద్దగా. దాన్ని ఎలా పోల్చారంటే విస్తీర్ణంలో బబులోను రాజ్యం కంటే వీళ్ళ విస్తీర్ణమే పెద్దదే. అయితే అంత చురుకనేది కాదు. కానీ ఈ 2 రాజ్యాలు పోయిన తర్వాత ఏ జంతువు వచ్చింది? రెండిటి కంటే చిరతపులి వేగం. ఎవరి పరుగు ఎక్కువ? సింహానిదా చిరతపులిదా? ఎలుగుబంటిదా చిరతపులిదా? చిరతపులి వేగం అనగా గ్రీకు రాజ్యం. అనగా మనందరికి తెలుసు, చదువుకున్నాం కదా, అలెగ్జాండర్ అనేటువంటి రాజు ఈ 2 రాజ్యాల కంటే చిరతపులి లాంటి వేగంతో ప్రపంచాన్నే గెలుచుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. 300 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఆ చిరతపులు అయిపోయింది కదా. తర్వాత ఇనుము అంటే ఒక క్రూర మృగము. దానికి ఆ దానియేలు గ్రంథంలో ఆ 7వ అధ్యాయము ఆ కల్లో చివరగా 4వది చెప్పినప్పుడు అది చాలా భయంకరంగా ఉందంట. ఆ భయంకరంగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్నే రోమా సామ్రాజ్యము అన్నారు. ఏ సామ్రాజ్యం? మొదటిదేంటి? సింహం. ఎవరిది? 2 ఎవరు?
3 ఎవరు? చిరుతపులి ఎవరు? గ్రీకు. తర్వాత విచిత్రమైనది, ఆ జంతువు విచిత్రమైనది, అది ఎవరు? రోమ రాజ్యం. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. పాదాల కాడికి వచ్చేలోపు ఎక్కడైనా మట్టి ఇనుము కలిసి ఉంటాయా? ఉండవు కదా. అయితే ఈ రోమా సామ్రాజ్యం 390 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? ఈ 390 సంవత్సరాల కాల వ్యవధిలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అత్యంత కిరాతకంగా సిలువ వేసి చంపారు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు నెబుకద్నెజరు. మాదియా పారసికపు రాజుగా ఉన్నవాడు కోరేషు. గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండరు. రోమా సామ్రాజ్యం నీరో చక్రవర్తి. ఏ చక్రవర్తి? ఇప్పుడు నీకు ఈ 4 ఒక క్లారిటీకి వచ్చావు. ఈ 4 సింహం ఏంటి, ఎలుగుబంటి ఏంటి? ఇప్పుడు ఎలుగుబంటి నోట్లో 3 ఎముకలు ఉన్నాయిగా, అది కూడా తెలవాలిగా. విస్తారమైన మాంసం భక్షించు, అది కూడా తెలవాలిగా. తర్వాత దాని గురించి నేను వివరంగా మీకు చెప్తా గాని, అయితే ఇప్పుడు ఈ కళలో ఈ ప్రతిమలో ఉన్నటువంటి 5 అనగా పాదముల దగ్గరకు వస్తున్నా. పాదములు ఎలా ఉన్నాయంట? మట్టి అనగా బురద, ఇనుముతో. ఈ 2 కలిసి ఉంటాయా? అనగా ప్రజా పాలన లేక సంకీర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడు ఎవరికి వారే వచ్చి మేము 6 పథకాలు పెడతామంటారు, 2 పెడతారు. వేరే ప్రభుత్వం వాళ్ళు అంటారు 2 ఇచ్చావు, 4 ప్రభుత్వ పథకాలు వేయండి. వాళ్ళకే బురద మట్టి కలిసిద్దా? బురదను ఇనుము కలిసిద్దా? కొన్నిట్లో కలిసినా కొన్నిట్లో విడిపోయే స్వభావం ఉంది. అనగా ఈ ప్రజాపాలనలో వేటికవే కలిసినట్టుగా ఉంటాయే గాని అవి కలవవు, అవి విడిపోతా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాల కలయికలు మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికిప్పుడే ఒక దేశంతో కలుస్తారు, మళ్ళా అప్పటికప్పుడే ఇలా ఏర్పడి తర్వాత దాంట్లో ఒక చిన్న కొమ్ము వాళ్ళ మధ్యలో నుండి మొలిచిద్దంట. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో, ఏ కొమ్ములలో? ఆ 10 కొమ్ములలో ఒక 3 పెరికి వేయబడి ఈ చిన్న కొమ్ముని మొలిపిస్తారంట. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు ఇంకా పాపానికి, లోకములో ఉన్న వాటికి ఇంకా ఏం సంపాదించాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇంకా ఎక్కడ సుఖించాలి, ఇవన్నీ మర్చిపోండి. తరుముకొస్తున్న ఉగ్రత సంబంధించిన అన్ని కూడా టీవీల్లో గమనించండి. ఇక్కడ రాయబడిన ఆ క్రూర మృగము, ఆ ఘట సర్పము, ఈ ప్రతిమకు సంబంధించిన విషయాలన్నీ మనసులో పెట్టుకోండి. తదుపరి ఈ 10 వేళ్ల గురించి, ఆ 7 తలల గురించి, అసలు ఏంటి దీని అర్థం అనే విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడి మాటలన్నీ మన హృదయంలో బలపరిచి స్థిరపరచునుగాక.